ఇప్పుడేదో మనం హనుమాన్, బాహుబలి ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ నచ్చి స్టోరీ కంటెంట్ నచ్చి బాగా ఆదరిస్తున్నాం కదా. కానీ దీనికంటే ముందే మనకి తెలుగులో సిద్ధార్థ్ అండ్ శృతి హాసన్ మన మంచక్క నటించిన సినిమా అనగనగా ఒక ధీరుడు. ఆ సినిమా మీరు చూడండి. ఆ సినిమాని దర్శకత్వం చేసింది రాఘవేందర్ రావు బిఏ వాళ్ళ కొడుకు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఒక్కొక్క విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే చూసామో హనుమాన్లో కానీ బాహుబలిలో కానీ దానికి మించిన ఎఫెక్ట్స్ దాంట్లో ఉంటాయి. మీకు క్లియర్గా ఒక హాలీవుడ్లో మనం చూస్తాం కదా, అలా విజువల్ ఎఫెక్ట్స్ ఒక మమ్మీ కానీ ఇలాంటి ఎన్ని సినిమాలు అయితే ఉంటాయో అవన్నీ కాపీ ఉండొచ్చు. కానీ మనకు ఒక విజువల్ వండర్ అయితే అనగనగా ఒక ధీరుడు. మీకు కుదిరితే యూట్యూబ్లో ఉంది, అది చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ తప్పకుండా మార్చుకుంటారు. ఇంత మంచి సినిమాని ఎందుకురా మనం మిస్ అయ్యాం, ఎందుకురా మనం పొడగొట్టుకుంటున్నామని. దీనికి కారణం ద గ్రేట్ రాజమౌళి గారని చెప్పుకోవచ్చు. ఎందుకు రాజమౌళి గారు అంటే అసలు ఈ సినిమా ఫ్యాంటసీ మొత్తం జగదేక వీరుడు అతిలో ఒక సుందరి టైప్లో ఉంటే ఈ స్టోరీ తీసుకెళ్ళి రాజమౌళి గారికి చెప్తే దీంట్లో అంధుడు పాత్ర, హీరోని అంధుడు చేయండి, దాని తర్వాత ఈ సినిమాని ఇలా డిజైన్ చేయండి అంటే అనగనగా ధీరుడు ఆ చిత్రాన్ని ఇలా దర్శకత్వం వహించాడనమాట. సో ఇది ఈ సినిమాలోని కథ. ఒక్కసారి మీరు చూడండి అనగనగా ధీరుడు. ఇంట్లో కనుక 4K విజన్ ఉండే టీవీ ఉంటే చూడండి, మీకు ఒక్కొక్క విజువల్ వండరే. అది అనగనగా ధీరుడు కథ. జై హింద్.